ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా కలల నుంచి భ్రమల నుంచి భారతీయ తల్లిదండ్రులు బయటికొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారి కళ్ళను డొనాల్డ్ ట్రంప్ తెరిపించారు. ఎంతగా అంటే ఈ ఏడాది అమెరికా వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో చేరి చదువుకోవాలనుకునే వారిలో సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. దీనివల్ల భారతీయ తల్లిదండ్రులకు 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతోంది. విద్యార్థులకు ఐటీ ఉద్యోగులకు స్వర్గధామంగా భావించే అమెరికా గత కొంతకాలంగా అనేక విషయాల్లో తిరోగమనం పాటిస్తోంది. విదేశీ విద్య అనగానే అమెరికా పేరు చెప్పి సంబరపడిపోయే భారతీయులు ఇప్పుడు యుఎస్ స్టడీసా, నాట్ ఇంట్రెస్టెడ్ బ్రో అని చెప్పేస్తున్నారు. దీంతో అమెరికా ఎడ్యుకేషన్ సెక్టార్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి రూల్స్ కారణంగా లక్షల్లో విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. భారత విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమెరికా చదువులంటే ఆందోళన ఉన్న నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో భారత విద్యార్థుల తల్లిదండ్రులు ఏకంగా 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 50,000 కోట్ల మేర అమెరికాకు నష్టం జరుగుతుంది. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ఆధారపడే చాలా యూనివర్సిటీలు ఉనికి సమస్యలో పడనున్నాయి. భారతీయ విద్యార్థుల కోసం అమెరికా భారీగా విద్యార్థి వీసాలు కేటాయిస్తోంది. ఈసారి కూడా భారీగా 140,000కు పైగా విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అయితే ఈ స్లాట్లు ఇలా ఓపెన్ చేయగానే అలా అయిపోయేవి. కానీ ఈసారి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అమెరికన్ కాన్సులేట్ వీసా స్లాట్లు ఖాళీగా ఉన్నాయని మీడియాకు సమాచారం ఇస్తోంది. అమెరికా విద్యను ప్రమోట్ చేస్తూ ప్రచారం చేయాలని కోరుతోంది. అమెరికా వెళ్లి చదువుకుంటే అక్కడే ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటారు. అయితే ట్రంప్ మాత్రం అందరినీ వెళ్లగొట్టే ఆలోచనలో ఉన్నారు. ఓపీటీని కూడా రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం సాధ్యం కావటం లేదు. పెద్ద ఎత్తున ఖర్చులుంటాయి. ఈ క్రమంలో మధ్య సామాన్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను అమెరికా పంపే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి. డబ్బులకు కొదవలేదు అనుకున్న వారు మాత్రం పంపే అవకాశాలున్నాయి. ఒకవేళ ట్రంప్ ఓపీటీ రద్దు చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేయాలి, కానీ అమెరికాలో ఉద్యోగం చేయలేరు. అమెరికా ఇప్పుడు అవకాశాల స్వర్గం కాదు. అక్కడ కూడా పరిస్థితి మారుతోంది. రాబోయే రోజుల్లో అమెరికాలో జీవన ప్రమాణాలు మరింతగా తగ్గుతాయి. మన దేశంలోనే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇక్కడే భారీ నియామకాలు చేపట్టి కార్యాలయాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో చదువు కోసం కోటి వరకు ఖర్చు పెట్టడం కన్నా ఇక్కడే అంతకంటే తక్కువ ఖర్చుతో మంచి విశ్వవిద్యాలయంలో చేరి క్యాంపస్లోనే ఆఫర్ పొందొచ్చు. ఈ విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలివైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికా కలల నుంచి భ్రమల నుంచి భారతీయ తల్లిదండ్రులు బయటికొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారి కళ్ళను డొనాల్డ్ ట్రంప్ తెరిపించారు. ఎంతగా అంటే ఈ ఏడాది అమెరికా వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో చేరి చదువుకోవాలనుకునే వారిలో సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. దీనివల్ల భారతీయ తల్లిదండ్రులకు 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతోంది. విద్యార్థులకు ఐటీ ఉద్యోగులకు స్వర్గధామంగా భావించే అమెరికా గత కొంతకాలంగా అనేక విషయాల్లో తిరోగమనం పాటిస్తోంది. విదేశీ విద్య అనగానే అమెరికా పేరు చెప్పి సంబరపడిపోయే భారతీయులు ఇప్పుడు యుఎస్ స్టడీసా, నాట్ ఇంట్రెస్టెడ్ బ్రో అని చెప్పేస్తున్నారు. దీంతో అమెరికా ఎడ్యుకేషన్ సెక్టార్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి రూల్స్ కారణంగా లక్షల్లో విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. భారత విద్యార్థులు వారి తల్లిదండ్రులు అమెరికా చదువులంటే ఆందోళన ఉన్న నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో భారత విద్యార్థుల తల్లిదండ్రులు ఏకంగా 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 50,000 కోట్ల మేర అమెరికాకు నష్టం జరుగుతుంది. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ఆధారపడే చాలా యూనివర్సిటీలు ఉనికి సమస్యలో పడనున్నాయి. భారతీయ విద్యార్థుల కోసం అమెరికా భారీగా విద్యార్థి వీసాలు కేటాయిస్తోంది. ఈసారి కూడా భారీగా 140,000కు పైగా విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అయితే ఈ స్లాట్లు ఇలా ఓపెన్. అమెరికా కలల నుంచి భ్రమల నుంచి భారతీయ తల్లిదండ్రులు బయటికొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారి కళ్ళను డొనాల్డ్ ట్రంప్ తెరిపించారు. ఎంతగా అంటే ఈ ఏడాది అమెరికా వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో చేరి చదువుకోవాలనుకునే వారిలో సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. దీనివల్ల భారతీయ తల్లిదండ్రులకు 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతోంది.
ఐటీ ఉద్యోగులకు స్వర్గధామంగా భావించే అమెరికా గత కొంతకాలంగా అనేక విషయాల్లో తిరోగమనం పాటిస్తోంది. విదేశీ విద్య అనగానే అమెరికా పేరు చెప్పి సంబరపడిపోయే భారతీయులు ఇప్పుడు యుఎస్ స్టడీసా, నాట్ ఇంట్రెస్టెడ్ బ్రో అని చెప్పేస్తున్నారు. దీంతో అమెరికా ఎడ్యుకేషన్ సెక్టార్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి రూల్స్ కారణంగా లక్షల్లో విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అమెరికా చదువులంటే ఆందోళన ఉన్న నేపథ్యంలో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో భారత విద్యార్థుల తల్లిదండ్రులు ఏకంగా 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 50,000 కోట్ల మేర అమెరికాకు నష్టం జరుగుతుంది. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ఆధారపడే చాలా యూనివర్సిటీలు ఉనికి సమస్యలో పడనున్నాయి. భారతీయ విద్యార్థుల కోసం అమెరికా భారీగా విద్యార్థి వీసాలు కేటాయిస్తోంది. ఈసారి కూడా భారీగా 140,000కు పైగా విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అయితే ఈ స్లాట్లు ఇలా ఓపెన్ చేయగానే అలా అయిపోయేవి. కానీ ఈసారి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అమెరికన్ కాన్సులేట్ వీసా స్లాట్లు ఖాళీగా ఉన్నాయని మీడియాకు సమాచారం ఇస్తోంది. అమెరికా విద్యను ప్రమోట్ చేస్తూ ప్రచారం చేయాలని కోరుతోంది. అమెరికా వెళ్లి చదువుకుంటే అక్కడే ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటారు. అయితే ట్రంప్ మాత్రం అందరినీ వెళ్లగొట్టే ఆలోచనలో ఉన్నారు. ఓపీటీని కూడా రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం సాధ్యం కావటం లేదు. పెద్ద ఎత్తున ఖర్చులుంటాయి. ఈ క్రమంలో మధ్య సామాన్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను అమెరికా పంపే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి. డబ్బులకు కొదవలేదు అనుకున్న వారు మాత్రం పంపే అవకాశాలున్నాయి. ఒకవేళ ట్రంప్ ఓపీటీ రద్దు చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేయాలి, కానీ అమెరికాలో ఉద్యోగం చేయలేరు. అమెరికా ఇప్పుడు అవకాశాల స్వర్గం కాదు, అక్కడ కూడా పరిస్థితి మారుతోంది. రాబోయే రోజుల్లో అమెరికాలో జీవన ప్రమాణాలు మరింతగా తగ్గుతాయి. మన దేశంలోనే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇక్కడే భారీ నియామకాలు చేపట్టి కార్యాలయాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో చదువు కోసం కోటి వరకు ఖర్చు పెట్టడం కన్నా ఇక్కడే అంతకంటే తక్కువ ఖర్చుతో మంచి విశ్వవిద్యాలయంలో చేరి క్యాంపస్లోనే ఆఫర్ పొందొచ్చు. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలివైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు.